రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు ఇంత అట్లీస్ట్ న్యూస్లో ఉందా అంటే గోల్డ్ ఏ రేంజ్ ఆఫ్ రేట్స్కి వెళ్ళిపోతుందో మనం అందరికీ కాదు, మన ఇంట్లో భాగంలో ఉండే అందరికీ కూడా అర్థమవుతా ఉంది, చూస్తూ ఉన్నాం కూడా రోజు రోజు ఎలా పెరుగుతూ ఉందో. సో రాజేష్ ఎక్స్పోర్ట్ లేటెస్ట్ క్వార్టర్ చూస్తే ఆల్మోస్ట్ 2,35,000 crores సేల్స్. అగైన్ ఇదంతా ఇండస్ట్రీ ఈజ్ రిలేటెడ్ టు వెరీ 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 టైట్ మార్జిన్స్. అందుకనే అంత సేల్స్లో కూడా ప్రాఫిట్స్ ఎంత వచ్చిందా అంటే 70 కోట్లు చూపిస్తున్నారు. సో ట్రైలింగ్ 12 monthsలో కూడా చూస్తూ ఉంటే రిజల్ట్స్ అన్ని సేల్స్ పెరుగుతూ ఉన్నాయి, ప్రాఫిట్లు కొంచెం పెంచుకుంటూ వస్తుంది. బట్ దిస్ ఇస్ సచ్ ఏ బిగ్ ఇండస్ట్రీ అట్ దిస్ టైం. ఆల్రెడీ ఏదైతే జరగాల్సిన ప్రైస్ క్యాచప్ ఉందో అది ఆల్రెడీ క్యాచప్ అయిపోయిందా, లేకపోతే అసలు గ్రోత్కే ఆస్కారం లేని కంపెనీ అది? ఆస్కారం లేదు అనే కన్నా చాలా థిన్ మార్జిన్స్ కంపెనీ. ఇటువంటి కంపెనీలు ఏమొస్తుందంటే ట్రంప్ లాంటి వారు టారిఫ్ వచ్చేది 1% పెంచుతానంటే కూడా వీళ్ళ మార్జిన్ మొత్తం కరిగిపోతుంది. మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 0.01%, 0.02% ఉన్న కంపెనీలకి టారిఫ్ కనుక పడిందంటే మొత్తం కూలిపోవడానికి అవకాశం ఉన్న కంపెనీలు. ఇటువంటి కంపెనీలు నిజంగా ఒకవేళ గ్రోత్ ఉన్నా, అంటే ఒక పైసా వచ్చే లాభం 2 పైసలు అయిందంటే 100% పెరిగిందని కనపడినా మ్యాథమెటిక్స్ ప్రకారం కామన్ సెన్స్ కనుక మనం అప్లై చేస్తే ఇటువంటి కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అందువల్ల మనం ఏం చేస్తాం, ఈ కంపెనీని యూజువల్ గా అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాం అనమాట. కాబట్టి గ్రోత్ కూడా లేదు, ఏ రకంగా చూసినప్పుడు ఈ కంపెనీ కొనడానికి వీలే లేదు. పైగా మొత్తం కలిపి కొడితే 5,000 కోట్లు కూడా మార్కెట్ క్యాప్ లేదు. ఇటువంటి కంపెనీలో ఇటువంటి సందర్భాల్లో ఎన్నో మంచి అవకాశాలు మన ఎదురుగా ఉన్నప్పుడు ఈ కంపెనీ ఉంచుకోవడం అనవసరం, కొనుక్కోవడం అనవసరం. కానీ ఒకవేళ ఫెయిర్ వాల్యూ ఎంతో చెప్పండి, నాకు ఇంకా అమ్మాలంటే బాధగా ఉందంటే ఫెయిర్ వాల్యూ మాత్రం ప్రస్తుతానికి ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే, లాభాల ప్రకారం చూస్తే, ఎందుకంటే లాభాలు చూస్తే కంటిన్యూస్ గా పెరుగుతూనే వచ్చినాయి. అందువల్ల అవన్నీ చూస్తే ఇంకా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ దిస్ ఇస్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ. దీనికి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉందా, గ్రోత్ లో ఉండి రేటు తక్కువ ఉన్న కంపెనీ అవకాశానికి ఎక్కువ ఉంటుందా అంటే మీరే చెప్తారు. గ్రోత్ లో ఉండి తక్కువలో ఉన్న కంపెనీకి అవకాశం బాగా ఎక్కువ ఉండి పెరగడానికి అంటారు. మరి అటువంటిప్పుడు రాజేష్ ఎందుకు ఉంచుకోవాలి అంటే మీ ఇష్టం. బట్ మా లెక్క ప్రకారం దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ కంపెనీ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్.